పప్పులో తాలింపు వేసుకోవాలి. దోసకాయ పప్పు రెడీ. పచ్చిమిరపకాయలు కలుపుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు పప్పులో వేయాలి. దోసకాయ పచ్చిమిరపకాయలు దోసకాయలు కోసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం, కరివేపాకు వేసి మొత్తం వేసి పప్పులో ఉడకబెట్టాలి. దోసకాయ పప్పు వండుకుందాం, చూద్దాం రండి. ఇప్పుడు కడాయి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత పొయ్యి ముట్టించుకోవాలి. పొయ్యి ముట్టించుకున్న తర్వాత పప్పు వేసుకోవాలి. తర్వాత నీళ్ళు వేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. పప్పు వేసిన తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 1 చెంచాడు పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. వట్టి కారం కొంచెం లైట్గా. పచ్చిమిరపకాయలు, దోసకాయ, కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసి అన్నీ వేసుకొని కుక్కర్లో దోసకాయ పప్పు వండుకుంటున్నాము. ఇట్లా మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత పప్పు ఉడికిన తర్వాత చూసుకుందామండి. దోసకాయ పప్పు రెడీ అయింది. దించుకుందాం. దోసకాయ పప్పు రెడీ. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు పెట్టుకోవడానికి నూనె పోసుకుందాం. ఉల్లిపాయలు ఎర్రగైనాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు అయినాక కరివేపాకు వేసుకోవాలి. పప్పులో తాలింపు వేసుకోవాలి. పప్పు దోసకాయ రెడీ అయింది. దింపుకుందాం. పప్పు దోసకాయ రెడీ అయింది. తిందాం రండి.